అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. మీ సమర్థతలు చాటుకోవటానికి ఇది మంచి రోజు. అయితే కొందరు సహోద్యోగుల అసూయ లేదా అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి నిబద్ధతతో పనిచెయ్యండి. ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. గుడికి వెళ్లడం లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తిచేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి. ఇంటిల్లిపాది కలిసి చేసే పనులు సంతోషాన్నిస్తాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలు, చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటుచేసుకోవచ్చు. ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. ఈరోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. పాత తప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది. మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి. వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఈరోజు మీరు ఇతరులపై మరింత నమ్మకం ఉంచుతారు. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీపై మీకు ఉన్న నమ్మకం మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. మీరు ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతారు. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా మీరు విజయాలను సాధిస్తారు. అయితే కొందరు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చెయ్యవచ్చు లేదా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చెయ్యవచ్చు. కాబట్టి ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా వారి విశ్వసనీయతను పరిశీలించుకోవడం ముఖ్యం. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇతరులు మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా లేదా అని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు ఉన్నత అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది.
కొత్త అవకాశాలు మీ తలుపు తట్టనున్నాయి. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. మీరు పాల్గొనే సమావేశాలలో మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు. మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు. ఒప్పందాలు, చర్చలలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు, సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు. వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. మీ కళాత్మకత, సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది. మీ వారసత్వాన్ని గౌరవించండి. ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది. కళలు, సాహిత్యం, సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు చేయడానికి మీరు ఉత్సాహం చూపుతారు. మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయం. ఒత్తిడి లేదా ప్రేరణ లేకపోవడం వల్ల మీరు సృజనాత్మక అవరోధాలను ఎదుర్కోవచ్చు. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇతరుల విమర్శలు మీ సృజనాత్మకతను దెబ్బతీసే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించకుండా నిరాశకు గురవడం మంచిది కాదు. స్నేహితుల నుంచి మీకు మంచి సహాయం అందుతుంది. పాత స్నేహితులతో అనుబంధాలు పునరుద్ధరించబడతాయి. మీ కష్టసుఖాలలో తోడుగా నిలబడే స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.